హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఫన్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఒక 5 సెకండ్లు మౌనం పాటిద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సరే, ఫ్యూచర్లో చేసుకోండి. సో మనము ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నాం అన్నమాట, డైలీ 2000 సంపాదించడానికి. ఇది చూసి మీరు నేర్చుకోకండి, జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి అంతే. ఓకే, సో కరెంట్లీ నేను ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కరెంట్లీ 51,358లో నడుస్తుంది. ఓకే, సో యూజువల్గా టుడే మొత్తం అప్ ట్రెండే నడుస్తుంది, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఒక బాక్స్ లోపల నడుస్తుంది. ఓకే, సో మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు 26,000 ఉంది. మనం 2,000నే టార్గెట్ చేద్దాం. లాస్ అయితే 5,000కి కట్ చేసేద్దాం అంతే. దానికన్నా ఎక్కువ ట్రేడ్ చేయొద్దు, ఓవర్ ట్రేడ్ చేయొద్దు. ఓకే, సో నేను కొంచెం కిందికి రాగానే కొంచెం పైకి వెళ్తే కిందికి వచ్చే ట్రేడ్ తీసుకుంటా, కొంచెం కిందికి వస్తే పైకి వెళ్ళే ట్రేడ్ తీసుకుంటా. చిన్నగా షార్ట్గా కొట్టేద్దాం. ఓకే, సో కిందికి వెళ్ళడానికి 51,400 సి ఒకటి తీసుకుంటా. సిబి తీసుకున్నాను, 270లో నడుస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అనేది అంత క్వాంటిటీ సరిపోతుంది, సరిపోతుంది. 51,450 51,500 సిపి, తర్వాత 51,200 సి తీసుకొని పెట్టుకున్నాం. ఓకే 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 మై ఫ్రెండ్స్. సో కరెంట్లీ కిందికి గుంజుతుంది. ఓకే, కిందికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. బట్ మనం ఒకసారి చూసుకుందాము. ఒకవేళ 400 పీకి తీసుకుంటే ఎట్లా వెళ్తుందో. 355 ఇక్కడ 355. ఓకే, మీరు చూసినట్టయితే ఒకటే ట్రెండ్ నడుస్తుంది, చాలా రిస్క్ ఉందన్నమాట. ఇది ఒకవేళ ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి, నేను పైకి వెళ్ళే ట్రేడ్ తీసుకుంటా. ఓకే, సో ఇక్కడ కరెంట్లీ 269లో ఉంది, 268. ఓకే, ఇంకొంచెం కింద 265కి నేను తీసుకుంటా. ఓకే, మార్కెట్ 265 ఎంత తీసుకుందాం? లాట్ సైజ్లో తీసుకుందాం. సో దట్ ఒక క్లారిటీ 39 అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. మన దగ్గర అంతా లేవు. 830 అంతా కూడా లేదు. 5. ఓకే, 5 తీసుకోవచ్చు. 63 దాకా వెళ్ళిందా? వెరీ గుడ్. 63, అరే 63, వెరీ గుడ్. 63 తీసేసుకుంది. అంత ఫాస్ట్గా తీసుకుందంటే అంత ఫాస్ట్గా తీసుకుంది. సో మనము 19,000తో కరెంట్లీ ట్రేడ్ చేస్తున్నాము. 150 రూపీస్ ప్రాఫిట్లో ఉంది. మన టార్గెట్ ఈజ్ 2,000 రూపీస్. యాక్చువల్లీ ఇంత చిన్న అమౌంట్ 2,000 టార్గెట్ చేయడం కొంచెం రిస్కే. 500 అయితే కొంచెం ఈజీ అయిపోతుండే, బట్ చూద్దాం. లెట్స్ సీ. ఈరోజు మన డే 1 అంటే 2,000కి డే 1. కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టుకొని ట్రేడ్ చేస్తే కొంచెం ఈజీ అవుతుండే. ఓకే, సో నేను ఇది ఎక్కడ కట్ చేస్తా అంటే దీని చార్ట్ చూసుకుందాం. 256కి కట్ చేసేయచ్చు. యాక్చువల్లీ 256కి కట్ చేసేయచ్చు. ఓకే, మనకి 2,000 రావాలంటే 263 ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? మనం 75 క్వాంటిటీ కదా, 75 ఇంటూ 10 పాయింట్స్ జరిగితే 750 అవుతుంది. ఓకే, 2,000 కొంచెం కష్టం ఉంది ఫ్రెండ్స్. ఒక పని చేద్దాం. మన దగ్గర ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది కాబట్టి మనం 500 టార్గెట్ పెడదాం. 500 పర్ డే వీడియోస్ చేద్దాము. 500 వచ్చినప్పుడు 500 ప్లేలిస్ట్లో పెడతా. 2,000 వచ్చినప్పుడు 2,000 ప్లేలిస్ట్లో పెడతా. 2,000 నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు పెడతా. అట్లీస్ట్ ఒక 1 lakh అన్న 50,000 ఉంటే 2,000 రూపీస్ కొంచెం ఈజీ అవుతుండే. లేకపోతే వేసుకుందామా డబ్బులు. ఒక నిమిషం, నేను క్యాష్ చూస్తున్నాను నా దగ్గర ఎంత ఉందో. పాజ్ చేస్తా ఒక 1. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే ఒక 20,000 యాడ్ చేసుకున్నా, సో దాట్ మీకోసం 2,000 చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయినా. ఓకే,
సో మన మార్కెట్ పైకి కిందికి వెళ్తున్న వేళలో కిందికి వస్తుందని కొంచెం డౌట్గా ఉంది. కానీ ఏం చేద్దామంటే ఇప్పుడు 200 లాస్ట్లో నడుస్తుంది ఫ్రెండ్స్. 230 యాక్చువల్లీ మోర్ ఆఫ్ ద ఛాన్సెస్ ఇట్ విల్ గో డౌన్. బట్ నేను ఏ నమ్మకంతో పైకి వెళ్తానని తీసుకున్నా. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. పి 168లో నడుస్తుంది. కొంచెం ఎక్కువ తక్కువ అయితే నేను ఇది యాడ్ చేస్తాను క్వాంటిటీ, సో దాట్ మనకి ప్రాఫిట్ ఈజీగా వచ్చేసాలని. ఓకే, కిందికి వస్తుంది 160లో ఉందా. కొంచెం క్వాంటిటీ యాడ్ చేద్దాం. ఒక 30 లేదు మన దగ్గర. 10 ఇంకెంత ఉంది, 26,000 ఉంది. ఇంకొక 8 ఇవ్వచ్చు. 8 కూడా వేయలేము, వెరీ బ్యాడ్. 260కి వేద్దాం. ఓకే, 5 కానీ 7 6. ఓకే, 260కి పడిపోయిందా? అవుట్కమ్స్. ఓకే, 260కి ఒక 90 క్వాంటిటీ మళ్ళీ యాడ్ బ్యాక్ చేస్తున్నా, సో దట్ మనకు ప్రాఫిట్ కొంచెం ఫాస్ట్గా రావాలని. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నేను ఒకవేళ ఇది ఇక్కడ 250కి వచ్చిందంటే నేను ఎగ్జిట్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. లాస్ అయితే తీసుకుందాం. సో నో వరీస్, నో టెన్షన్. వీడియో లాస్ట్ దాకా చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో లాస్ట్ ఒక చిన్న కోట్ ఇద్దాం అనుకుంటున్నా. లాల్ కొంచెం వీడియో పాజ్ చేస్తా ఫ్రెండ్స్, సో దాట్ మీకు కూడా బోర్ కొట్టదు కదా. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను ఒక పెద్ద పప్పులో కాలేసాను అనమాట. నేను పైకి వెళ్తానని తీసుకోలేదు, పిఈ తీసుకున్నా. అంటే కిందికి వస్తే మనకు అమౌంట్ వస్తుంది. సో ఇట్స్ ఓకే, సేఫే. కొంచెం కిందికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. లెట్స్ వెయిట్. 53 దాకా వచ్చింది. ఒకవేళ ఇది 47 జస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయినా ఫ్రెండ్స్. ఇట్లా చిన్న కన్ఫ్యూజ్ అవుతుంటుంది అనమాట. బట్ కొంచెం సేఫ్గా ఆడితే బెటర్. ఓకే, నో వరీస్. ఇట్స్ ఎ లర్నింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లర్నింగ్. జీవితాంతం లర్న్ చేసుకుంటా పైసలు సంపాదించినా పర్లేదు. బట్ చూద్దాం. లెట్స్ సీ వాట్స్ గోనా హ్యాపెన్ టుడే. కిందికి వెళ్తుందని నేను తీసుకున్నా. 240కి వెళ్తుంది. ఓకే, 2000 లాస్లో ఉన్నాం ఫ్రెండ్స్. 2000 ప్రాఫిట్లో ఉన్నాం అనుకుంటే 2000 లాస్లో ఉన్నాము. లెట్స్ సీ వాట్స్ గోనా హ్యాపెన్. ఇది తీసుకున్నా అనుకున్నాను నేను యాక్చువల్లీ, ఇట్లా కన్ఫ్యూజ్ అయిపోయినా. ఓకే, లెట్స్ సీ. బ్యాక్ టు 1000. ఒకటంటే నేను అదే ఆలోచిస్తుండే, ఇది పైకి పోతుంది కానీ మన అమౌంట్ ఏమో కిందికి పోతుంది, ఎందుకు అట్లా అని కన్ఫ్యూజ్ అయినా. తర్వాత తెలిసింది ఏంటంటే మనమే పప్పులో కాలేసాము. సో 147, 140, 245. ఫ్రెండ్స్ నేను 245కి ఎగ్జిట్ పెట్టేస్తున్నా. ఓకే, స్టాప్ లాస్ యాడ్ చేస్తున్నా. పోతే 245కి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ట్రేడ్ చేద్దాం. సో దాట్ మనం ఒకటి 5,500 2000 వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం. బట్ లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. అయినో ఈరోజు ట్రెండ్ మొత్తం పైకి ఉంది, నేను కిందికి ఎందుకు తీసుకున్నా అని మీకు డౌట్ రావచ్చు. నేను ఎందుకు తీసుకున్నా అంటే ఎక్స్ట్రీమ్ పైకి వెళ్ళిపోయింది కదా, ఇంకెంత పైకి పోతుందని నా డౌట్. కానీ పోతూనే ఉంది. లెట్స్ వెయిట్. మనం జస్ట్ మన ఓకే 2700కి లాస్లో పడ్డాము. ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం కిందికి వస్తుంది. ఇది కిందికి వచ్చినప్పుడు మళ్ళీ ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, లెట్స్ సీ వాట్స్ గోనా హ్యాపెన్. కరెంట్లీ అయితే 2700 లాస్లో ఉన్నాము. ఈ లాస్ని ప్రాఫిట్ ఎట్లా మార్చాలో మేము మీకు నేర్పిస్తాను.
నేర్పించడం ఏంది, చూసి ఎంజాయ్ చేయండి, ఫన్ చేయండి. నేను లాస్ అయినా ఎంజాయ్ చేయండి, నాకు ప్రాఫిట్ వచ్చినా ఎంజాయ్ చేయండి. జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. నేను చేసినట్టు మీరు చేయకండి, ఎందుకంటే ఆల్రెడీ పప్పులో కాలేసి చాలా లాసెస్ అయినా నేను. సో నన్ను ఫాలో చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాజ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ ఫన్. ఓకే, ఇది కొంచెం కిందికి రావాలి కదా. ఇప్పుడు కొంచెం అని కిందికి రావాలి కదా. కిందికి వచ్చినప్పుడు పైకి ఫైట్ తీసుకుందాం బాగా. ఏడున్నావు 324 దాకా వెళ్ళింది అన్న షాపు. ఇందాక కిందికి ఉండే మంచిగా ఆ టైంలో తీసుకుంటే అయిపోతుండే. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే అన్నట్టు ఇది తీసుకోకపోతే అవుతుంది, కానీ నాకు ఎందుకో కొంచెం కిందికి వచ్చిన తర్వాత తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా ఎంత పోతూనే ఉంటుంది. 408 కిందికి వచ్చింది, పైకి వెళ్ళి రాస్తుంది ఫ్రెండ్స్. తీసుకో 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 మా దగ్గర ఎంత ఉంది, 40,000 ఉంది. 838 తీసుకో. సో 320కి తీసుకున్నా, 323కి తీసుకున్నా. 323కి తీసుకున్నా. ఓకే, 120 క్వాంటిటీ. ఇందాక 165 క్వాంటిటీ ఉండే. ఓకే, ఇది ఆపుతుంది, బట్ నేను ఏమనుకుంటున్నది ఇటు పైకి వెళ్తుంది. ఓకే, మన స్టాప్ లాస్ 297కి పెట్టుకుందాం, ఎందుకంటే దానికన్నా కిందికి పోయిందంటే ఇంకా పోతూనే ఉంటుంది. ఓకే, 297 ఈజ్ అవర్ స్టాప్ లాస్. ప్రాఫిట్ షుడ్ బీ అరౌండ్ 350, 355. 355కి మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, నేను 300 పెట్టుకుంటా స్టాప్ లాస్. ఓకే, 300 కదా యాక్చువల్లీ, ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 286 అంటే చాలా కింద అయిపోతుంది కదా ఆలోచిస్తున్నాను. 290 కిందికి వచ్చింది. 3,000 లాస్ట్లో నడుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ట్రేడింగ్ అంటే ఎట్లనే ఉంటుంది, లాసులు ఎక్కువ వస్తాయి, ప్రాఫిట్లు తక్కువ వస్తుంది. నా లాస్ని చూసుకొని మీ ఈగో సాటిస్ఫై చేసుకోండి. ఇక్కడ నేను ఏం గెస్ చేస్తున్నా సార్, ఒక ఇట్లా బంప్ వస్తుంది ఈరోజు, దానికోసమే వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తుందా అని. ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే లైన్లో ఇక్కడ దాకా వస్తుంది, 350కి వస్తుంది. ఓకే, దీనికన్నా కింది ఓది రోజు. టూ సిక్స్టీ టూకి స్టాప్ లాస్ పెట్టి ప్రాఫిట్ 361 ఆర్ 350, సో దట్ నాకు అయిన లాస్ కవర్ అయిపోతుంది అనమాట. 41,000లో ఉన్నాను ప్రస్తుతానికి, ఇంకా కిందికి వస్తుంది, బట్ డోంట్ వరీ, ఇట్ విల్ గో అప్. ఒక బంప్ ఇస్తుంది ఇప్పుడు, ఆ బంప్లో మనం కవర్ చేసుకున్నాం. ఓకే, ఎప్పుడు వెయిట్ చేసుకుంటూ ట్రేడ్ చేయాలి ఫ్రెండ్స్. మనం ఏంటంటే హ్యూమన్ సైకాలజీ రాగానే అరే పైకి వెళ్తుంది, పైకి ఉండేద్దాం, కిందికి అట్లా కాకుండా పైకి వెళ్తుంది కదా, పైకి వెళ్తుంది ఈరోజు మార్కెట్ పైకి ఉంది కాబట్టి, బట్ కిందికి ఒకసారి కొడుతుంది. కిందికి వచ్చినప్పుడు కొట్టినాం అనుకో, మళ్ళీ ఆ పైకి వెళ్ళి ఆ సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు మనకు డబ్బులు వచ్చేస్తుంది. అట్లా ప్లాన్ చేసుకోవాలి. నేను కూడా తప్పులు చేస్తున్నా, బట్ తప్పు నుంచి నేర్చుకొని తప్పులు మళ్ళీ చేస్తూనే ఉన్నా. బట్ ఐ విల్ ట్రై టు మేక్ ష్యూర్ దట్ 350కి ఇక్కడ నేను కొట్టేసాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. 350కి ప్రాఫిట్ తీసుకుందాం ఆడ. ఓకే,
ఎగ్జిట్ లిమిట్ 350. ఓకే, 350కి నేను ప్రాఫిట్ తీసుకుంటా ఇక్కడ. తీసుకున్న తర్వాత మళ్ళీ మనం బుక్ చేసుకున్నాం ప్రాఫిట్. ఓకే, 350కి వస్తుంది అనిపిస్తుంది నాకు ఎందుకో. లెట్స్ సీ వాట్స్ గోనా హ్యాపెన్. 3000 ఉండే మళ్ళీ ఇప్పుడు 2000కి వచ్చింది. ఇగో ఇట్లా ఇక్కడ మొన్న 80,000 ఉండే, మీరు ప్రీవియస్ వీడియో చూసుకోవచ్చు. 80,000 లాస్ అయినా పిచ్చి ప్యూర్ లేక నిద్ర పట్టలే. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఒక లెర్నింగ్. అండ్ అందుకే ఒక స్ట్రాటజీ అని ఫాలో కాకుండా ఒక డిసిప్లిన్ ఫాలో అవుదాం అనుకుంటున్నా. యాజ్ మీకు చెప్పినట్టు 2000 పర్ డేనే నేను టార్గెట్ చేస్తాను. ఓకే, సో దాట్ ఒక క్లారిటీ ఉంటుంది, నాకు కూడా మెంటల్ పీస్ ఉంటుంది, నేను వేరే పనులు కూడా చేసుకోవచ్చు. ఓకే, దట్స్ హౌ ఐమ్ గోనా థింక్. లెట్స్ సీ వాట్స్ గోనా హ్యాపెన్. ఎక్కువ డబ్బులు సంపాదించాలని పెట్టుకోను, జస్ట్ వీడియో చేసుకుంటా, ఫన్ చేసుకుంటా, వీడియోలు అప్లోడ్ చేస్తుంటుంటే కొంచెం టైంపాస్ అవుతుంది అని చెప్పేసి చేస్తున్నా. ఇట్స్ నాట్ టు అర్న్ మనీ, బికాస్ డేకి 2000 అంటే మంత్కి సమ్ వాట్ అరౌండ్ ఈటీసీ అమౌంట్ అవుతుంది. బట్ ఈ రోజుల ఖర్చులకి మనం క్యాల్కులేట్ చేస్తే అసలు ఆ అమౌంట్ ఎంతకు సరిపోదు. సో డోంట్ కమ్ టు ట్రేడింగ్ ఫర్ బికమింగ్ రిచ్, నేను అదే చెప్తాను. కమ్ హియర్ టు ఇన్వెస్ట్మెంట్, డూ ఇన్వెస్ట్మెంట్. మీరు చూసుకున్నట్టే నా షార్ట్స్ చూడండి, నా హోల్డింగ్స్లో చూడండి. ఇప్పుడు 1000 రూపీస్ ప్రాఫిట్, నిన్న అయితే -36 ఉండే. ఓకే, సో జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఓకే, డోంట్ డూ ట్రేడింగ్. చేసిన చాలా తక్కువ చేయండి, ఒక 500 పర్ డే, 2000. మా దగ్గర పెద్ద ఇది ఉంటే స్టాప్ లాస్ పెట్టుకొని 2000 per day would be like a minimum kind of an amount that we are good to achieve. కానీ అది పెట్టుకొని నాకు డైలీ 50,000 కావాలి, డైలీ 1,00,000 రూపాయలు కావాలి అని చేసినామంటే గుడుస్తాం గట్టిగా. ఇది వీడి దగ్గర వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి కొడుతుంది. మన టార్గెట్ 250 పెట్టా, చూద్దామా అవుతుందా అని. ఓకే, పాజ్ చేస్తా ఫ్రెండ్స్. ఓకే, మీకు మరీ లెంత్ వీడియో అయితే బోర్ అవుతుంది. నేను కొత్త ట్రేడ్స్ ఏం తీసుకోను, జస్ట్ మన టార్గెట్ ఏమైనా రీచ్ అయినప్పుడు మీకు షేర్ చేస్తా, అప్పటిదాకా పాజ్ చేస్తా. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి ప్లీజ్, సో దాట్ ఐ డూ మోర్ ఆఫ్ వీడియోస్. ఓకే, నాకు కూడా కొంచెం జోష్ రావాలి కదా వీడియోస్ చేయడానికి. ఉట్టిగానే నేను చేసుకుంటూ పోతే ఎట్లుంటుంది. కొంచెం జోష్ చెప్పానికన్నా మీరు సబ్స్క్రైబ్లు చేసుకుంటే నేను కూడా సంతోషపడతా. ఓకే వెళ్తుంది, పైకి వెళ్తుంది. వెళ్ళు ఇంకా పైకి వెళ్ళిపోయి పైకి బాక్స్ బద్దలు కొట్టేసాడు. పాజ్ చేస్తా. ఓకే, పైకి కిందికి వెళ్తూనే ఉంటుంది, మన సైకాలజీకి దెబ్బ తింటుంది. సో కామ్గా వెయిట్ చేద్దాం. ఇది కనుక 270 కిందికి వచ్చినా మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో నేను హోల్డ్ చేసుకుంటా. ఓకే, హోల్డ్ చేసుకొని పైకి వెళ్ళేలాగా చూసుకుంటా. జస్ట్ ప్యానిక్ అవ్వకుండా జస్ట్ వెయిట్ చేద్దాం, పైకి వెళ్ళాలి ఓవరాల్గా. ఓకే, సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇంకో విషయం ఏం తెలుసా, నేను 350కి పెట్టా. యాక్చువల్లీ ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఇది 400 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, సో నేను అదే 400కి పెట్టాలా అని ఆలోచిస్తున్నా, కానీ భయం కొట్టేస్తుంది. 400 పెట్టినంటే నా 2000 టార్గెట్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంత పెట్టా, 350కి పెట్టా. 350 కాదు కానీ 370కి పెడదాము, అట్లీస్ట్ ఒక 360 కన్నా పెడదామా. 350కి ఉండని, ప్రస్తుతానికి అయితే 350 ఉండని. మరీ ఎక్స్ట్రీమ్ పిచ్చి పిల్లగా చేస్తే గుడుస్తానేమో. సో బెటర్ ఐ డూ ఇట్ స్లోలీ అండ్ స్టడీలీ. 250కి వచ్చేసిందంటే నాది ఇది కవర్ అయిపోతుంది. ఏది 2000 లాస్ ఉంది కదా, అది కవర్ అయిపోతుంది. దాని తర్వాత కావాలంటే మనకి మళ్ళా సంపాదించాలి కాబట్టి
2000 చేయాలి కాబట్టి దానికోసం మళ్ళీ ట్రేడ్ తీసుకున్నాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ విల్ వెయిట్ దట్ దిస్ 320 వుడ్ రీచ్ 350. ఓకే, పాజ్ చేస్తున్నా, ఎడిటింగ్లో మళ్ళీ యాడ్ చేస్తా. ఓకే, డోంట్ వరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యాక్చువల్లీ చిన్న బ్రేక్ తీసుకున్నప్పుడు నేను కొన్ని ట్రేడ్స్ అప్ డౌన్ చేసి ఆల్మోస్ట్ మన టార్గెట్ అయితే రీచ్ చేసా. 2450 వచ్చింది. 400 రూపీస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పెట్టుకోండి. 25 to 26 ట్రేడ్స్ తీసుకున్నా. సో ఆ కమిషన్ 400 రూపీస్. సో మన టార్గెట్ 2000 రూపీస్ సక్సెస్ఫుల్లీ రీచ్ ఫ్రెండ్స్. అగైన్ 5 seconds gap for subscribers not subscribing. Subscribe friends, support me. డైలీ 2000 ఎట్లా సంపాదించాలో చూడండి, నేర్చుకోకండి, చూసి ఎంజాయ్ చేయండి. గుడ్ నైట్, బాయ్ బాయ్.